టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో జరిగే సీఎం రేవంత్ వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు సీఎం రేవంత్ నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున ఆడనున్నారు. మెస్సీ మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మెస్సీ రేవంత్ గేమ్ ఉండనుంది. కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ మ్యాచ్ కు 3000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. మెస్సీ వెళ్లే మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా మారారని ఆరోపించారు ఈటెల. సింగరేణి డబ్బులతో మెస్సీతో ఫుట్బాల్ ఆడుతున్నారని, సింగరేణిలో క్వార్టర్స్ బాగు చేసేందుకు డబ్బులు లేవని విమర్శించారు. సింగరేణి నుంచి 100 కోట్లు ఖర్చు చేసి మెస్సీ ఈవెంట్ చేస్తున్నారని ఆరోపించారు ఈటెల. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల 2వ విడత పోలింగ్ రేపు జరగనుంది. 4332 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 గ్రామాల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. అలాగే 415 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. ఇక మిగతా సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అటు 29903 వార్డు స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ చిన్న కాపర్తిలో బ్యాలెట్ పత్రాల ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కలెక్టర్ ను పూర్తి స్థాయిలో నివేదికను కోరింది. ఇప్పటికే స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేశారు కలెక్టర్ త్రిపాఠి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగానే జరిగిందన్న ఎస్ఈసీ కార్యదర్శి ఎన్నికల సామాగ్రి భద్రపరిచే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ లో లంచ్ చేశారు. హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడి వంటకాలపై అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచుల్ని ఆస్వాదిస్తూ పలు రాజకీయ సమకాలీన అంశాలపై ముచ్చటించారు. ఫుడ్ పాయిజన్ తో బాధపడుతున్న విద్యార్థుల్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్లో విద్యార్థుల్ని హరీష్ రావు పరామర్శించారు. నిన్న బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని కింగ్ కోటి హాస్పిటల్ కు తరలించారు. వీరిని హరీష్ రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎల్లుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సినీ సంగీత స్వర నీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు తెలిపారు. ఎంట్రీ పాస్ల కోసం రేపు మధ్యాహ్నం 3 గంటలకు రవీంద్ర భారతిలో కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు. వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్లు, పబ్లు ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని నిబంధన పెట్టారు. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.